1 2 3 1 2 3 థ్యాంక్ యూ మేడం. మీరు ఇక్కడ కూర్చోండి. దశరథ్ మేడం ఇక్కడ కూర్చోండి. ఉందిగా అలే కూర్చోండి. ఓకే, అందరికీ ముందుగా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేను మీ అంత పెద్దదాన్ని మీ అంత చిన్నదాన్ని అలా అని కాకపోవచ్చు. కాకపోతే నాకు ఏంటంటే ఖాళీగా ఉంటాను అన్నట్టు ఇంట్లో సమ్మర్లో. కానీ నేను యాక్చువల్లీ ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్ని. జస్ట్ యాజ్ ఏ నేను సింగిల్ మదర్. ఎందుకంటే యాక్చువల్లీ మా బాబు చిన్నప్పుడు 8 months ఉన్నప్పుడు మా హస్బెండ్కి డెత్ అయిపోయింది. అలాగని నేను ఒక్కదాన్ని ఉన్నా, మళ్ళీ బాబుని తీసుకొని నా ఒంటరి జనాన్ని గడుపుకోవడానికి అలానే ఆయన కూడా ఎంటర్టైన్మెంట్ అవుతుంది, మళ్ళీ నాకు కూడా జీవనోపాధి ఉండాలని నేను ఒక సింగిల్ అయి ఉండి ఏడుస్తూ తల్లిదండ్రుల మీద ఆధారపడి ఏం లాభం అండి చెప్పండి. ఎందుకంటే మనకి ఎవరు మనం ఎదుటి వాళ్ళ దగ్గర వెళ్ళి మనం ఏడ్చినామా అనంటే అది మనకి ఓటమి అంటే మనం అంగీకరించినట్టే. ఒక్క విధంగా చెప్పాలంటే మనం కష్టపడితేనే మనకి ఏదైనా సాధిస్తాయి. ఒకవేళ మనం దేవుడి ముందు వెళ్ళి మనం ప్రేయర్ చేస్తాం ఏమని, దేవుడా నాకు ఇలాంటి సుఖం ఇవ్వు, నాకు ఇలా కానీ ఇలా కానీ. మీరు ఏమి కష్టపడకుండా మీరు ఏమి కష్టపడండి మీరు ఫలితాన్ని ఎలా ఆశించగలుగుతాం చెప్పండి. ఎవరి దగ్గరైనా మనం వెళ్తే ఏమంటారు, నీకు ఇంత మంచి కాలు చేతులు ఉన్నాయి కదా, పని చేసుకొని బతకచ్చు కదా, నువ్వు ఎందుకు ఇలా ఖాళీగా కూర్చున్నావు, ఏదైనా పని చేస్తే కానీ నీకు డబ్బులు వస్తాయి కదా, నువ్వు కూర్చొని ఉంటే ఎవరి దగ్గర ఇస్తారు.